మనలో చాలామందికి కథలు రాద్దామనిపిస్తూ ఉంటుంది. అలాగే సినిమా కథలు కూడా మనం రాసేయగలం అనేటువంటి ధైర్యం వస్తూ ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఏమాత్రం కథ మనం రాయలేమా? మనలో చాలామందికి ఇటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కానీ రాయటం మొదలెట్టిన తర్వాత అడుగడుగున వచ్చే డౌట్స్ ఒకటి కాదు ఎన్నో. కొత్తగా ఉన్న వాళ్ళకి ఆ మాత్రం డౌట్లు ఉండటం అనేది సహజం. సినిమా కథ రాసేటప్పుడు అందరూ చేసేటువంటి ప్రాక్టికల్గా వర్క్ ఏంటంటే పాత్రల యొక్క ఇంట్రడక్షను, దాని యొక్క బ్యాక్డ్రాప్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక ప్లాట్ పాయింట్ 1 క్రియేట్ చేస్తాం. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సీన్స్ ఏం డెవలప్ చేయాలి? ఇంట్రడక్టరీ సీన్లు వేసాము, ఇన్సిడెంట్ సీన్ వేసాము, ప్లాట్ పాయింట్ 1 వేసాము. అక్కడి నుంచి సీన్స్ ఎలా డెవలప్ చేయాలనేదే మనకి చాలా పెద్ద డౌట్ వస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ 1 నుంచి ప్లాట్ పాయింట్ 2 దాకా ఉండేదే అసలైన కథ. మనం అనుకున్నటువంటి కోర్ పాయింట్ని రిలేట్ చేస్తూ సీన్లు ఉండాలి. ప్లాట్ పాయింట్ 1 దగ్గర హీరోకి ఏర్పడినటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ చేరుకోవటానికి మనం అంచెలంచెలుగా ఒక్కొక్క సీక్వెన్స్ని వరుసగా రాసుకోవాలి. ప్రతి సీక్వెన్స్కి కూడా ఒక సబ్డ్రమాటిక్ కాంటెస్ట్, అంటే ఆ పర్టికులర్ సీక్వెన్స్లో కథ నడపాల్సినటువంటి అంశాన్ని మనం ఎంచుకుని ఆ అంశాన్ని మనం బయట పెట్టేటట్టుగా సీన్లు ఒక్కొక్కటిగా వేసుకురావాలి. ఇలా దాదాపుగా 8 నుంచి 10 సీక్వెన్స్లు కనుకుంటే మన కథ తయారైపోతుంది. 8 నుంచి 10 సీక్వెన్స్లు అంటున్నానండి, సీన్లు కాదు. సీక్వెన్స్ అంటే ఏంటో, సీన్ అంటే ఏంటో నేను ఇంతకుముందు మన ఎపిసోడ్లో వివరించాను. డౌట్లు ఉంటే చూడండి. కాబట్టి సీక్వెన్స్ని నడిపించాలంటే దాని యొక్క సబ్డ్రమాటిక్ కాంటెక్స్ట్, అంటే ఆ కథను నడిపించేటువంటి కథ అంశాన్ని పట్టుకుని సీన్ ఒక్కొక్కటిగా వేయవలసి ఉంటుంది. సీక్వెన్స్ రిలేటెడ్ సీన్స్ ఎలా వేస్తారు, అసలు ఏంటి? శంకరాభరణం సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక చిన్న ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్ చూడండి, ఇంకొంచెం మీకు వివరంగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఎపిసోడ్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియచేయండి.